చంద్రబాబు నాయుడు గారు మాటలతో కాలక్షేపం చేస్తారు, మాటలు కోటలు దాటిస్తారు, మాటలతోటే పరిపాలన చేస్తారు. క్రియాశీలకంగా ఏమీ ఉండదు. నిజమైనటువంటి అభివృద్ధి గాని నిజమైనటువంటి సంక్షేమం గాని ఏమీ ఉండదు అంటానికి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి పరిపాలన కూడా సాక్షాత్కారంగా నిలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని అబద్దాలు చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడని, అంతకుముందు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఏదో అప్పుడు దాకా బాగు చేసుకుంటా వస్తే దాన్నంతా పాడు చేసేశాడని, మళ్లీ దాన్ని బాగు చేసుకోవడానికి ఈయనకు చాలా సమయం పట్టిందని, ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసేశాడని, సర్వం ధ్వంసం అయిపోయిందని, ఇంకా అసలు ఏమీ లేదని, ఇప్పుడు మళ్లీ దీన్ని బాగు చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్తా ఉన్నాడు ఈయన. వీళ్ళు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11 లక్షల నుంచి 14.5 లక్షల కోట్లకు పెంచుకుంటా పోయారు. వాళ్లకున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా అయితేనేమి, వాళ్లకు సపోర్టుగా మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధేశ్వర్ గారి వల్ల అయితేనేమి పదే పదే చెప్పుకుంటా వెళ్లారు. కానీ కేంద్ర కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, అదేవిధంగా కేంద్ర గణాంకాలు కానివ్వండి, వీళ్లు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని రకాలుగా అబద్దాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా సరే వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజేస్తానే ఉన్నారు. కేవలం 7,50,000 కోట్లు అంటే కార్పొరేషన్ అప్పులతో కలుపుకొని అనే మాట ఎందుకంటున్నానంటే, సుప్రీంకోర్టే ఒకసారి ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అప్పులనేవి ఎప్పుడు కూడా కార్పొరేషన్ అప్పులతో కలుపుకొని చెప్పాలి తప్ప, అప్పులనేవి కార్పొరేషన్ అప్పులు ఏదో వ్యక్తిగత అప్పులుగా చూడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. కాబట్టి ఆ అప్పులతో కలుపుకొని 7.5 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పులు. అది ఎఫ్ఆర్బిఎంకు లోబడి మాత్రమే ఉన్నాయి. కానీ అంతకుముందు 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన గారు ఎఫ్ఆర్బిఎంను అధిగమించి అప్పులు చేశాడు. అభివృద్ధి శూన్యం, అప్పులు చేశాడు. సంక్షేమం ఇస్తామన్నటువంటి సంక్షేమం ఇవ్వకుండా సిపిఐ నారాయణ గారు చెప్పినట్టుగా మరణశయ్య మీద నిలిచినప్పుడు, అంటే కాటికి కాళ్లు చాపినప్పుడు ఏదో తాయిలాలు ఇచ్చినట్టుగా పసుపు కుంకుమ ఎన్నికల ముందు ఇచ్చి భంగపడ్డాడు. సరే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశారు, సంక్షేమం చేసి రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, నాశనం చేశారు అనేటటువంటి వీళ్లు ఆర్థికవేత్తలందరూ కూడా, అదేవిధంగా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా చెప్పేది ఏంటంటే, ప్రజల చేతిలో డబ్బులు ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ కూడా బలాన్ని పుంజుకుంటుంది, మనీ సర్క్యులేట్ అవుతుంది అనేటటువంటి సత్యాన్ని గుర్తించి సంక్షేమం పేరుతో ప్రజల ఖాతాలలో నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు, మరి పరోక్షంగా మరొక 1,00,000 కోట్లు సుమారుగా, అంటే దాదాపు 4 లక్షల కోట్ల మేరకు ప్రజల ఖాతాలలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పడబట్టి ఆ యొక్క జీఎస్టీ అనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వసూలు కావడం మొదలైంది. జీఎస్టీ వసూళ్లు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ రోజున అదే జీఎస్టీ క్షీణించిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ క్షీణిస్తున్నటువంటి దేశంలోని రాష్ట్రాలను కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ క్షీణతలో ప్రథమ స్థానానికి వెళ్ళింది. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి. అదేవిధంగా పొదుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సామాన్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి పొదుపు అనేది చంద్రబాబు నాయుడు గారు హయాంలో 23% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 88% ఉంది. ఆర్బీఐ చెప్పిన లెక్కలు, ఇది మనం చెప్పే లెక్కలు కాదు. ఎక్కడ 23, ఎక్కడ 88? ఏది విధ్వంసం, ఏది సజావుగా నడవటం? ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవటానికి పనిచేసినటువంటి వాడినేమో విధ్వంసం అని చెప్పేసి ముద్ర వేశారు. పోనీ అతను చేసినటువంటి 7.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అబద్దం చెప్తున్నారు, వీళ్లు చెప్పిన 14 లక్షల కోట్లే నిజమని అనుకుందామా? వీళ్లు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాయిదాలు వేసుకుంటూ వచ్చి శాశ్వత బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సమయంలో వీళ్లు చెప్పిన లెక్క కూడా స్పష్టంగా అదే. 7,50,000 కోట్ల రూపాయలు మాత్రమే కార్పొరేట్ అప్పులని కలుపుకొని. వీళ్ళనేది ఏంటంటే కార్పొరేట్ అప్పులు మరి అధికారికమైనటువంటి అప్పులే కాకుండా చాలా పెండింగ్స్ ఉన్నాయి, విద్యుత్ బకాయిలు ఉన్నాయి, రైతులకు ఇవ్వాల్సి ఉన్నాయి, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే మేము చెప్పింది నిజమని చెప్పేసి ఇప్పటికీ కూడా పిడివాదం వాదిస్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ అదే నిజం అనుకుందాం. అదే నిజం అనుకుంటే ఈ 6 నెలల కాలంలో మీ సిద్ధాంతం ప్రకారం, మీ లెక్కల ప్రకారమే ఏది మీరు చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్నటువంటి అప్పులు, మీరు వదిలిపెట్టినటువంటి బకాయిలు, మీరు చెల్లించవలసినటువంటి బకాయిలు కానీ తీసుకుంటే కేవలం 6 నెలల కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. మీరు అధికారికంగా చెప్తున్నటువంటి అప్పులే మరి 1,10,000 కోట్లకు చేరాయి. మరి కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పుల సంగతి ఏంటి? మీరు పెండింగ్ పెట్టినటువంటి బకాయిల సంగతి ఏంటి? మీరు సూపర్ 6 లో ఇస్తామని చెప్తా ఉన్నారు. సూపర్ 6 ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి ఇవ్వలేకపోయారు. సూపర్ 6 లో లేనటువంటి పెన్షన్ మాత్రం 3,000ని 4,000 రూపాయలు చేశారు. అది సంజీవినిలాగా ఏదో లోగడ పెన్సిలిన్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ చేసి సర్వరోగ నివారణ అదే అనే విధంగా మీరు ఇక ఏ సంక్షేమం మేము ముట్టుకోము, ఆ ఒక్కటి చేస్తామన్నట్లుగా మీరున్నారు. పోనీ ఆ ఒక్కటి చేస్తే చేశారు. ఈ 2 లక్షల కోట్ల అప్పులను ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టారు, కనపడుతుంది. మీరేం చేశారు? ఈ 2 లక్షల కోట్లు ఈ 6 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పులు, ఈ 2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? రాబోయే రోజుల్లో సూపర్ 6ను కూడా అమలు చేస్తామని పదే మీరు ఎలా చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రూ అప్ ఛార్జెస్ అనేవి ఉన్నాయే, ఆ ట్రూ అప్ ఛార్జెస్, విద్యుత్ ఛార్జీలు ఆయన 7 సార్లు పెంచాడు, 6 సార్లు పెంచారని గగ్గోలు పెట్టినటువంటి మీరు, బాదుడే అంటూ గగ్గోలు పెట్టినటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే, అంటే నవంబర్లో ఒకసారి పెంచారు, డిసెంబర్లో ఒకసారి పెంచారు, ఈ 2 సార్లు మీరు పెంచినటువంటి మొత్తం వచ్చేసి 14,485 కోట్లు, అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇక మీరు నాశనం అయిపోయింది అనేది వాస్తవ రూపంలో ఎంత పచ్చి అబద్దం అంటే, మీ యొక్క అబద్దాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు కర్మను అనుభవిస్తున్నారు, మీ అబద్దాలను నమ్ముతున్నారు. 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది నిజమేననుకున్న విషయాన్ని నమ్మారు, మీకు ఓట్లేశారు. ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ పదే రాజశేఖర్ రెడ్డి గారు నాశనం చేశాడు, నేనొచ్చి బాగు చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు, నేనొచ్చి బాగు చేస్తున్నాను అనేటటువంటి మీ యొక్క దొల్ల మాటలున్నాయే,
వాటిని ఇకనైనా మీరు మానుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన నాశనం చేసింది ఏమన్నా ఉంది అంటే మీరు చెప్తా ఉన్నారే, ప్రజల పేదలని పూర్ టు రిచ్ అని మీరే చెప్పారు. పూర్ టు రిచ్ అంటే పేదవాడిని సంపన్నుడిగా మారుస్తామండి. పేదవాడిని మీరు సంపన్నుడిగా మార్చట్లా. పేదవాడిని దోచిపెట్టి సంపన్న వర్గాలకు ఇవ్వాలని చూస్తున్నారు. పేదవాడి అందాల్సినటువంటి సంక్షేమాన్ని నొక్కివేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక్క ఆరోగ్యశ్రీ వల్ల కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యాన్ని అనుభవించి వైద్యాన్ని పొందుతూ, అట్లాగే ఆయన ఇచ్చినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా తమ పిల్లలను కూడా డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, మధ్యతరగతి వాళ్లు కూడా చదివించుకోగలిగేటటువంటి స్థితికి వచ్చి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో, నీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ పరిపాలనలో 2009కి ముందు మీరు సాగించినటువంటి పరిపాలనలో ప్రతి ఇంటిలోనూ కేవలం బ్లాక్ అండ్ వైట్, ఏది మధ్యతరగతి వాళ్ల సంగతి నేను చెప్పేది, బ్లాక్ అండ్ వైట్ టీవీలు మాత్రమే ఉండేవి. కానీ మేము ఈ విద్యా వ్యవస్థలో ఉన్నాం, ఆయా ఇళ్లకు వెళ్లేవాళ్లం, మా అడ్మిషన్స్ గురించి పల్నాడు ప్రాంతం మొత్తం తిరిగేవాళ్లం. మీ హయాంలో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీలన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఒక 3 సంవత్సరాల పాటు కొనసాగిన వెంటనే కలర్ టీవీలుగా మారిపోయాయి. సంపద, నిజమైన సంపద అప్పుడు సృష్టించబడింది. నిజమైనటువంటి ఆర్థిక స్థితిగతులు, పేదవాడి ఆర్థిక స్థితిగతులు, మధ్యతరగతి వాళ్ల ఆర్థిక స్థితిగతులు అప్పుడు నిజంగా మెరుగుపడ్డాయి.